ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతం ఆది పర్వము 4వ అధ్యాయం. కానీ రురుడికి పాముల మీద కోపం పోలేదు. కర్రతో కనిపించిన పామునెల్లా కొట్టి చంపుతూ ఉండేవాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పాములను చంపుతూ ఉండసాగాడు. అలా చంపుతూ ఒకరోజు డుమ్ డుమ్ బం అనే ఒక పామును చంపటానికి కర్రను పైకెత్తాడు. ఆ పాము భయపడి, తేజోవంతుడివైన బ్రాహ్మణుడివైన నీవు పాములను చంపడానికి కారణమేంటి అని అడిగాడు. అప్పుడు రురుడు, నా పేరు రురుడు, నేను ప్రమద్వర అనే ఆమెను ప్రేమించాను. ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వరను పాము కాటు వేసింది. అందువలన నేను పాములను చంపుతున్నాను, నిన్ను కూడా చంపుతాను అని కర్రను పైకెత్తాడు. వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది. రురుడు డుండువం అనే పామును చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు. అప్పుడు రురుడు ఆ పాముని, పాముగా ఉన్న నువ్వు మనిషిగా మారడానికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ పాము, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను, నా సహచరుడు కగముడు. ఒకరోజు నా సహచరుడు కగముడు అగ్నికార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేశాను. అతడు నాపై కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు. నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను శపిస్తావా, నన్ను క్షమించలేవా అని ప్రార్థించాను. నా ప్రార్థన మన్నించి అతడు, మిత్రమా, నా మాట జరిగి చేరుతుంది. అయితే నువ్వు పాముగా పడి ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది అని చెప్పాడు. అయ్యా, మీరు బ్రాహ్మణులు, దయాగుణం కలవారు. పూర్వము నీ తండ్రి శిష్యుడైన అస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగములో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడు. నువ్వు కూడా పాములను చంపటం ఆపలేవా అన్నాడు. రురుడు పాములను చంపటం ఆపేశాడు. ఈ కథ వింటున్న మునులు, తల్లి కొడుకులకు శాపం ఇవ్వటం ఏంటి, ఆ కథ మాకు సవిస్తరంగా చెప్పండి అని కోరారు.